ప్రపంచం నడిచేది వారి శ్రమతోనే. నాగరికత లిగించబడింది వారి చెమట చుక్కతోనే. చీకట్లో జీవనం, వెలుగు పంచడమే వారి లక్ష్యం. ఈ నేల మీద ప్రతి నిర్మాణం వెనుక, ప్రతి ఆవిష్కరణ వెనుక అల్లుపెరిగని శ్రమ ఉంది. అవి చెమటను చిందించాయి, కొన్నిసార్లు రక్తాన్ని కూడా. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అవి చేసిన పోరాటానికి, సాధించిన విజయానికి ప్రతీకయే ఈ మేడే. ఇది కేవలం ఒక రోజు కాదు, ప్రపంచ కార్మిక శక్తి చైతన్యానికి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. అనగనగా 1880 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని మలుపు తిప్పుతున్న కాలం. కానీ ఆ అభివృద్ధి వెనుక శ్రమదోపిడి దాగి ఉంది. ఒకప్పుడు పని అనేది మనిషికి, ప్రకృతితో ముడిపడిన ఒక కళ. కానీ కాలం మారింది. రోజుకు 18 గంటల, 16 గంటల పని. కనీస వేతనం లేదు, భద్రత లేదు, విశ్రాంతి లేదు. బానిసత్వం కంటే హీనమైన పరిస్థితులవే. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కార్మిక గొంతులు పెరిగాయి. వారి డిమాండల్లా ఒక్కటే, రోజుకు 8 గంటల పని దినం. మే 1, 1886న అమెరికాలోని చికాగో వీధుల్లో లక్షలాది మంది కార్మికులు 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల విశ్రాంతి అని నినాదాలతో ర్యాలీ చేశారు. లక్షలాది మంది కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె బాట పట్టారు. చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్లో జరుగుతున్న శాంతియుత సమావేశంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బాంబు విసిరాడు. ఆ వెంటనే పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఎందరో కార్మికులు తుపాకీ తూటాలకి అమరులై నేల కొరిగారు. కార్మిక నాయకులపై అక్రమ కేసులు వేశారు, కొందరినైతే ఉరితీశారు. ఈ హేమార్కెట్ ఘటన కార్మిక చరిత్రలో ఒక నెత్తుటి అధ్యాయం. ఆ కార్మికుల త్యాగం వృధా కాలేదు. హేమార్కెట్ అమరవీరుల స్ఫూర్తితో వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ 1889లో ప్యారిస్లో సమావేశమైన సెకండ్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఎంప్లాయ్ యూనియన్ మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. ఇది కార్మికుల హక్కుల కోసం, ప్రపంచ కార్మిక వర్గ ఐక్యత కోసం పోరాడే రోజుగా స్థిరపడింది. మన భారతదేశంలో ఈ స్ఫూర్తి ఆలస్యంగా చేరినా బలంగా నాటుకుంది. మే 1, 1923 మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ నాయకుడు మలయాపురం సింగరవేలు చిట్టయ్యర్ ఆధ్వర్యంలో తొలిసారిగా మేడేను జరుపుకున్నారు. భారతదేశంలో కార్మిక దినోత్సవానికి గుర్తుగా ఎర్ర జెండాను ఎగరవేశారు. మేడే అంటే కేవలం గతాన్ని స్మరించుకోవడం కాదు, ప్రస్తుత కార్మికుల పరిస్థితుల్ని సమీక్షించుకోవడం, భవిష్యత్తు కోసం పోరాడటం. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని దినం, కనీస వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రత వంటి హక్కులను కాపాడుకోవాలి. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సవాళ్ళని ఎదుర్కోవాలి. ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి, కార్మికుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి, సామాజిక న్యాయం కోసం గలం విప్పడానికి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సమానత్వం కోసం జరిగే నిరంతరమైన పోరాటానికి మేడే ఒక నిత్య స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలు మే 1న కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భాష, దేశం, రంగు ఇలాంటి భేదాలేవీ లేకుండా ప్రపంచ కార్మికులంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ ఐక్యతను చాటే రోజు ఇది. శ్రమను గౌరవించడం, శ్రామికుల హక్కులను పరిరక్షించడం, వారి త్యాగాలను గుర్తించడం, ఇదే మేడే మనందరికీ ఇచ్చే సందేశం. ఈ ప్రపంచాన్ని నిర్మించినది కార్మికులే అన్న నిజాన్ని గుర్తు చేసిన రోజు ఇది. దోపిడీ లేని, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమే అంతిమ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మేడే ఒక మైలురాయి, ఒక నిరంతర ప్రేరణ. పంటని పండించే రైతు నుండి ఆకాశంలో విమానాన్ని నడిపే పైలట్ దాకా ఈ దేశ నిర్మాణంలో వారి సమాన అవసరం ఉంది. ఒక చెయ్యి మట్టిని తాకితే మట్టే బంగారం అవుతుంది. ఒక కార్మికుడు పని మొదలు పెడితే దేశం ముందుకు సాగుతుంది. ఒక కార్మికుడు కట్టే పన్ను దేశాన్ని నడిపించే ఇంధనం లాంటిది. దేశభక్తి అంటే పతాకాన్ని ఎగరవేయడం మాత్రమే కాదు, దేశాన్ని మోసే చేతుల కష్టాన్ని గుర్తించడం కూడా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికుల వల్లే ఈ లోకం ముందుకి కదులుతుంది. ప్రతి వస్తువులో, ప్రతి నిర్మాణంలో వారి ఒక్కో చెమట చుక్క ఉంది. మేడే కేవలం సెలవు రోజు కాదు, అది కార్మికుల త్యాగాలకు, హక్కులకు, పోరాటాలకు వేసిన గుర్తు. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.